నమస్కారం నమస్కారం వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాంట్లో 9 లక్షల ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం 9,77,000 కోట్లు అప్పులు ఉన్నట్టుగా చెప్పారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేసిందని. అయితే ఇంకా చాలా తవ్వాల్సి ఉంది, టైం ఇంకా అవ్వలేదు కదా, అవి కూడా తీస్తామని చెప్పేసి అన్నారు. సో మీరు అది ఫాలో అయ్యే ఉంటారు అనుకుంటున్నా నేను, మీరు ఆ శ్వేతపత్రానికి సంబంధించి. సో దాని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటండి? ఇప్పుడు చాలా కాలంగా ఇది చర్చలో ఉండేదే కదా వెంకటకృష్ణ గారు. ఎన్నికల ముందు కూడా మనం చర్చించాము. అవును. ఇప్పుడు అప్పు ఏమిటంటే అప్పు చేయొచ్చు, అప్పు చేయడం తప్పు అనేది కూడా నేను చెప్పడం లేదు. ఎప్పుడు చేయొచ్చు? అప్పు వల్ల ఉత్పాదకత పెరగాలండి, అప్పు వల్ల ఉద్యోగాలు పెరగాలండి, అప్పు వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం నెరవేరండి. ఇప్పుడు ఈ అప్పు వల్ల ఎవరి ప్రయోజనం నెరవేరింది? వాళ్ళ ప్రయోజనం, ఆయన చుట్టూ ఉండేటువంటి భజన పరులు లేదా ఆ తరగతికి సంబంధించినటువంటి కొంతమంది యొక్క ప్రయోజనం తప్ప ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ బాగు చేయడానికి అప్పు తీసుకున్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు పంపకం చేసినారు, మనమే అభ్యంతరం పెట్టడం లేదు. వాళ్ళు చెప్పింది యాజ్ గా యాక్సెప్ట్ చేద్దాం. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని యాజ్ గా యాక్సెప్ట్ చేద్దాం. 2,70,000 కోట్లు మేము డీబీటీ ద్వారా పంచినాము. ఎస్, 2,70,000 కోట్లు మొత్తంగా అప్పుతో పంచలేదు కదా, బడ్జెట్ లో అలొకేట్ చేసినారు కదా. ఏ డిపార్ట్మెంట్ యొక్క నిధులు ఏ పని ఖర్చు పెట్టకుండా డీబీటీకి మళ్ళించారు కదా. మరి ఆ రకంగా 2,70,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ లో ఖర్చు పెట్టినప్పుడు ఈ 7 లక్షలు, ఎందుకంటే 9 లక్షల చిల్లర అంటే పాత అప్పులు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. ఓకే, పాత అప్పులు తీసేద్దాం. 7 లక్షల కోట్లైనా మీరు అప్పు చేసినారు కదా. 7 లక్షల కోట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరేమిటి ఒక భారీ పరిశ్రమ, ఎందుకు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టినాం, లేదా ఈ ప్రాజెక్టులు మేము పూర్తి చేసినాం, లేకపోతే ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి విద్యా వ్యవస్థలో ఈ మార్పులు చేసినాం, లేదా ఈ ఆరోగ్య వ్యవస్థలో ఈ మార్పులు చేసినాం, ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉందండి వాళ్ళకు? మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ పంపకం చేయడం తప్ప భారం విపరీతంగా పెరగడమే కాదండి. ఎప్పుడైతే ఉత్పాదక వ్యయం పెరగదో రాష్ట్రము చాలా దివాలా తీసేటువంటి కండిషన్స్ పోతుందండి. ఇప్పుడు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సర్దుబాటు కాలేదు అది. అవును, అందుకోసమే అది దాని కంటిన్యూటీ ఉంటుంది, ఆ ఖర్చులు అట్లాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అన్నప్పుడు ఉత్పాదకత పెంచకుండా, ఉత్పత్తి వ్యయం లేదా క్యాపిటల్ వ్యయం పెంచకుండా రాష్ట్రాన్ని ఈ రకంగా మార్చడం అనేటువంటిది ఆర్థిక శాస్త్రంలో ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండే వాళ్ళు కూడా చేయరు. నిధుల మళ్లింపు, రెండవది ఈరోజు